అలాగే ఇప్పుడున్న వైసీపీ ఎమ్మెల్యేలు కూడా అందరూ చాలా ఆచితూచి మాట్లాడాలి. అధికారం అనేది మీకు శాశ్వతంగా ఎవరి దగ్గర ఉండదు, దయచేసి అర్థం చేసుకోవాలండి. 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నాం, మా ఇష్టానికి చేసుకుంటాం, మా ఇష్టానికి ఇసుక అమ్ముకుంటాం. అంటే గత సంవత్సరంలో మీకు తెలుసు కదా, ఇసుకగా భూమిని అడ్డగోలుగా తవ్వేస్తే గత ప్రభుత్వానికి ఏం జరిగిందో అలాగే మళ్ళీ మీరు అదే రకంగా మీరు ఇసుకతో ఆడుకుంటా ఉన్నారు, భూమాతో ఆడుకుంటా ఉన్నారు. జాగ్రత్త, కొంచెం ఆలోచించి. ఎందుకంటే 151 మంది ఎమ్మెల్యేలు మీకు వచ్చినప్పుడు చాలా గొప్ప మెజారిటీ వచ్చింది. మీరు ప్రజల ఆదరాభిమానులు పొందండి. మీరు మిమ్మల్ని ఎవరు, అందుకని మేము 100 రోజులు ఏం మాట్లాడకూడదని మేము నిర్ణయించుకున్నాం. మేము కానీ మాకు అవకాశం ఇవ్వలేదే వాళ్ళు, మేము వాళ్ళకి అవకాశం ఇచ్చాం 100 రోజులు మేమేం మాట్లాడకూడదని. వచ్చినప్పటి నుంచి వాళ్ళు ఏం చేశారు, ఏది కూలగొడదాం, ఏది ధ్వంసం చేద్దామని తప్ప ఏది నిర్మిద్దాం, ఏది ముందుకు తీసుకెళ్దాం అంటే ప్రజలు మొన్నసారి మేము పోరాట యాత్రప్పుడు కర్నూలు పోయాం. కర్నూలు పోతే అక్కడ గృహ నిర్మాణం కొన్ని వేల ఇళ్ళు ఉన్నాయి. పెద్ద కాలనీ కట్టితే అప్పుడు వరదల కోసం రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో వరదలు వస్తే అక్కడ బాధితులందరికీ అక్కడ ఇల్లు కట్టిస్తే ఆ ఇల్లును వదిలేశారు తర్వాత వచ్చిన ప్రభుత్వాలు. ఆయన తర్వాత వచ్చిన ముఖ్యమంత్రులు కూడా వదిలేశారు. అంటే ప్రజల ఆస్తిని ఎవరికి వాళ్ళు ఇష్టారాజ్యంగా ఆడుకుంటా ఉన్నాం. దీనికి జనసేన బలంగా దీన్ని వ్యతిరేకిస్తుంది. అలాగే పోయినసారి కూడా ఇది నేను ఒక పార్టీయో ఒక కులమో అని నేను ఇది దాని సంబంధం కాదు. ఇది మొన్న నేను వెళ్ళి మాట్లాడుతూ ఉంటే ఐనవోలు కానీ, కొరగల్లు కానీ, బేతపూడి కానీ, ఎర్రపాలెం కానీ, సగమూరు కానీ కేవలం ఉన్నదంతా ఎక్కువ శాతం బీసీ కులాలు. ఇక్కడ దీన్ని ఒక సామాజిక వర్గం, ఒక కులం అని చెప్పేసి దీనికి మీరు రాజకీయ రంగులు పులిమి ఇక్కడి నుంచి మళ్ళీ దోనకొండకి వెళ్ళిపోదాం అక్కడికి అని చెప్పి ఇలా చేసుకుంటా ఉంటే, మీరు 2014 వచ్చింటే అది వేరే సంగతి. 2014 కాదు, 2019 151 మంది ఎమ్మెల్యేలు వచ్చిండొచ్చు కాక. కానీ మీరు ఇష్టానికి, ఇది ఆటలు కాదు, ఇవి చిన్నపిల్లల ఆటలు కాదు. ప్రభుత్వాలంటే చాలా బాధ్యత ఉండండి. ఎంత మహామహా నాయకులు, చిదంబరం గారు లాంటి నాయకులు ఆంధ్రప్రదేశ్ని విడగొడుతున్నామని చెప్పి పాపానికి ఆయన ఎక్కడున్నారు ఈ రోజున మీరు చూడండి. అంటే కాలం ధర్మం పనిచేయట్లేదని మీరు దయచేసి అనుకోకండి, వస్తుంది, అది ఇంకో రూపంలో వస్తుంది. అలాగే మీరు ఇంతమంది మనోభావాలకి ఇంతమంది ప్రజల ఆవేదన గురైతే ఏ ప్రభుత్వం కూడా మనుగడ సాగించలేదు, ఏ వ్యక్తి కూడా సుఖంగా ఉండలేడు. పోయినసారి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వానికి విన్నవించుకుంది. ఇందాక మనం మాట్లాడుతూ ఉంటే ఇందాక అసైన్ భూములు ఇచ్చిన రైతుల నుంచి ఇచ్చిన అసైన్ భూములు రైతులు కూలీల తరపున, రైతుల తరపున నాకు వచ్చిన పిటిషన్ని నాకు దీన్ని చూస్తూ ఉన్నాం. పోయినసారి తెలుగుదేశం ప్రభుత్వంలో కూడా అసైన్ భూమి రైతులకి సరైన న్యాయ పరిహారం రావట్లేదంటే వారికి అండగా ఉన్నాం. ఆ రోజున చాలా గ్రామాలు వైసీపీ గ్రామాలు, అవి తెలుగుదేశం గ్రామాలు కూడా కాదు అవి. మరి ఆ రోజు నాకు వైసీపీ నాయకులు చెప్పారా మీరు వెళ్ళండి అని చెప్పి? లేదా ప్రజలకి మీ పార్టీ మీరు పట్టించుకోలేకపోతే నేను వచ్చాను ముందుకి. మీ నాయకులు మిమ్మల్ని పట్టించుకోలేదు, మీ నాయకులు వాళ్ళు వదిలేస్తే వచ్చాను నేను. ఇది నాకు ఓట్లేసారా లేదా నేను చూడలేదు, ఎందుకంటే ఇది నా వాళ్ళు అనుకున్నాను, మా వాళ్ళు. ఇది అరే ఎందుకు పెట్టాం పార్టీ? అరే మన ప్రజలు నలిగిపోతున్నారే, మన వాళ్ళు నలిగిపోతున్నారే, ప్రజల తరపున మాట్లాడే వాళ్ళు వీళ్ళు నా కులమా, నా ప్రాంతమా, వీళ్ళు కాదా నేను ఆలోచించలేదు, అందరూ నా వాళ్ళు అనుకున్నాను. అందుకు ఆలోచన బలంగా తీసుకుని ఒక ముద్ద పెరుగన్నం తింటానికి నాకు అంత కృతజ్ఞత ఉంది. ఆడపడుచు అమరావతి రాజధాని నాకు ముద్ద పెరుగన్నం పెడితే నాకు కృతజ్ఞత ఉంది. ఇంకా అలాంటిది వైసీపీ నాయకులు జగన్ రెడ్డి గారికి 151 మంది ఎమ్మెల్యేలు ఇచ్చారు. మీకు చాలా బాధ్యత ఉంది, చాలా బాధ్యత ఉంది. బొత్స సత్యనారాయణ గారికి ఇంకా చాలా బాధ్యత ఉంది. మర్చిపోకండి, మీరు ఎలా ప్రకటనలు ఇవ్వకండి దయచేసి.
మీ పెద్దరికం నిలబెట్టుకోండి. నేను ఈ రోజున మీకు మాటిస్తున్నా, నిన్నంతా నేను తిరిగాను. ఉదాహరణకి అక్కడ ఎన్జిఓ కాలనీ బిల్డింగ్ చూస్తే ఏదో పెద్ద కంపెనీ L&T కంపెనీ అనుకుంటా, వాళ్ళన్నీ సర్దుకొని వెళ్ళిపోతాను. ఏంటంటే దాదాపు 7,000 మంది కార్మికులు పనిచేసేవాళ్ళు. ఆ రోడ్డు కిటకిటలు ఆడిపోయేది. అంటే ఎన్ని రకాల ఫ్రూట్ స్టాల్స్ కానీ లేదంటే పండ్లు అమ్ముకునే వాళ్ళు కానీ ఎన్ని రకాలుగా వ్యాపారం జరిగేదో. ఒక్కొక్కళ్ళు 1000 రూపాయల నుంచి 800, 1500, 2000 సంపాదించుకుని, కొన్ని చోట్ల 500, 5000 సంపాదించుకునేవాళ్ళు. ఈరోజు మొత్తం ఆ వ్యవస్థ అంతా దెబ్బతినేసింది. గత ప్రభుత్వం చేసిన తప్పులు ఏదైనా ఉంటే ఆ ప్రభుత్వాలు సరిదిద్దుకొని, లేదంటే వాళ్ళని శిక్షించి, లేదంటే ఇన్వెస్టిగేషన్ చేసి సరిదిద్ది ముందుకెళ్ళాలి తప్ప రాజధాని ఇక్కడ ఆపేస్తాం, న్యాయ పరిహారం చేయమని చెప్పి ఎవరికైనా సరే అంటే, ఏ ప్రభుత్వం అయినా సరే ప్రజల్ని కన్నీళ్లు పెట్టిస్తే ఆ ప్రభుత్వానికి మనుగడ ఉండదు. వైసీపీ ప్రభుత్వానికి కాలం గొప్పతనం, ఎలాంటి గొప్పతనం మనకు తెలియదు. కానీ ఈవీఎం గొప్పతనం నాకు తెలియదు. అలాగా ఏ గొప్పతనం అన్నప్పటికీ మీకు 151 మంది ఎమ్మెల్యేలు ఇచ్చారు. 30 సంవత్సరాల పైన పార్టీ నాయకులు కూడా అసెంబ్లీలో మాట్లాడినంత బలం ఉంది మీకు. కానీ మాకుంది ఒక ఎమ్మెల్యే, కానీ మేము మాట్లాడుతాం. గుర్తుపెట్టు. దేనికి మాట్లాడగలమంటే మాకు ప్రజల కోసం అండగా నిలబడాలన్న ఒక్క ఆశ తప్ప అడ్డదారులు వచ్చి అధికారం కావాలని మేము అరువులు సాయం. చాలా చిత్తశుద్ధిగా, త్రికరణ శుద్ధిగా పనిచేస్తాం. అంతేగా మాకు భయాలు లేవు. ఒక్క ఎమ్మెల్యే ఉండొచ్చు కాక మాకు ఆ భయాలు లేవు. మాకు ఈరోజు నేను మీకు మాటిస్తున్నాను, అమరావతి రాజధాని ఇక్కడి నుంచి కదలదు. అలాగే మిమ్మల్ని ఎవరిని ఇబ్బంది పెట్టి స్థలాలు గుంజేసుకుందాం. ఎందుకంటే మీరు ఇచ్చింది కౌలు కోసం ఇవ్వలేదు. మీరు ఎవరు తిండి లేక మీరు గవర్నమెంట్ కౌలుకి ఇవ్వలేదు. మీరు ఇచ్చింది భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ రాజధాని, మన ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణానికి మీరు ఇచ్చారు భూములు. మీ బిడ్డల కోసం. ఇది చాలా బలమైన మాట. ఇది ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణానికి మీరు దేనికి ఇచ్చారని మీరు మీ భవిష్యత్తుని గుర్తుపెట్టుకోండి. మీ బిడ్డల భవిష్యత్తుని తీసుకొచ్చి ఇక్కడ ఈ ప్రభుత్వానికి ఇచ్చారు. మీ మునిమనవుల భవిష్యత్తు కోసం ఇచ్చారు. ఇక్కడ ఆడుకుంటుంది వైసీపీ నాయకులు. మీ బిడ్డలు, మీ భవిష్యత్తు కూడా, మీ పుట్టబోయే బిడ్డల భవిష్యత్తు కూడా ఆడుకుంటున్నారు. దానికి జనసేన ఖచ్చితంగా వ్యతిరేకిస్తుంది. వీళ్ళు అలాగే ఇందాక అసైన్ వెంటనే మేము వస్తామని వెంటనే వాళ్ళు ఆ కౌలు వారి అకౌంట్లో వేయటం, మీకు రావాల్సిన బకాయిలు అకౌంట్లో వేయటం అది ఆనందదాయకమే. కానీ ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన వైసీపీ ప్రభుత్వం కౌలు కోసం మీకు ఇవ్వలేదు. కౌలు కోసం మీకు మీ భూములు ఇవ్వలేదు, మర్చిపోకండి. వాళ్ళు ఇచ్చింది పునర్నిర్మాణానికి. రాజధాని ఉంటే భవిష్యత్తు బాగుంటుంది, అందరికీ బాగుంటుందని చెప్పి త్యాగం చేశారు. అంతేగాని దీనిని ఏదో కౌలు ముఖాల మీద కొట్టేస్తే మాకేం సరే ఈ సీజన్ గడిచిపోద్ది, ఈ నెల గడిచిపోద్ది నా దృష్టితో కాకుండా రాజధాని ఎప్పుడు ప్రారంభిస్తారు,